నమస్కారం. నేను మీ రేఖా బైలపల్లి, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తా ఉంది. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తుంది. మహిళల కోసం ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ పేద ప్రజల పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటా ఉంటే బీజేపీ ప్రభుత్వం మాత్రం సడన్ గా గ్యాస్ సిలిండర్ పైన 50 రూపాయలు పెంచేసి మధ్యతరగతి మహిళలకు తలనొప్పిగా మారింది. మరి దీనిపైన తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా బయటకొచ్చి బీజేపీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తా ఉంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు అయ్యుండి, ఒక ఎమ్మెల్సీ అయ్యుండి, ఒక మహిళా నాయకురాలు అయ్యుండి ఈ రోజు వరకు కూడా ఈ విషయం పైన స్పందించకపోవడం నిజంగా బాధాకరం. మరి వేల కోట్ల లిక్కర్ దందాలు, జడ్జి చేసే లిక్కర్ దందాలు చేసుకునే కవిత గారు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడవాళ్లు వంట చేసుకునే 50 రూపాయల గ్యాస్ గురించి మాట్లాడితే ఆమె ఇమేజ్ తగ్గుద్ది అనుకుంటుందా? లేకుంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ మళ్ళా లిక్కర్ కేసులో తీసుకుపోయి అరెస్ట్ చేసి తీహార్ జైల్లో వేస్తారని చెప్పి భయపడుతుందా? తెలంగాణ సమాజానికి కవిత గారు ఆన్సర్ చెప్పాల్సింది ఉంది.